జర్నలిస్టులు సామాజిక సేవ చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని చిత్తూరు జిల్లా తవణంపల్లి తహసీల్దార్ సుధాకర్, ఎస్ఐ చిరంజీవి, ఎంపీడీఓ రెడ్డిబాబు కొనియాడారు. తవణంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అపోలో ఆసుపత్రి సహకారంతో మంగళవారం తవణంపల్లి ఉద్యోగులు మరియు సిబ్బంది జర్నలిస్టులకు మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తహసీల్దార్ సుధాకర్, ఎస్ఐ చిరంజీవి, ఎంపీడీఓ రెడ్డిబాబు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు లోకనాథన్, ఏపీయూడబ్ల్యూజే స్టేట్ కౌన్సిల్ సభ్యులు అశోక్ కుమార్, చిత్తూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రమేష్, కార్యదర్శి కాళేశ్వర్ రెడ్డిలు పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తహసీల్దార్ సుధాకర్ మీడియాతో మాట్లాడారు. తవణంపల్లి మండలంలో ప్రెస్ క్లబ్ ప్రారంభించిన అనతి కాలంలోనే మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినందుకు, ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించినందుకు ప్రెస్ క్లబ్ వారికి అందరి ఉద్యోగస్తుల తరఫున, ఈ మండలంలో ఉండే అన్ని శాఖల ఉద్యోగస్తుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ మెడికల్ క్యాంప్కి సహకరించినటువంటి ఈ అపోలో వైద్యశాల వారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ మెడికల్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జిల్లా స్థాయిలో ఉండేటువంటి జిల్లా అధికారులందరూ కూడా మా మండల స్థాయిలో ఉండేటువంటి అధికారుల మీద పూర్తి బాధ్యతల్ని మోపి ఉన్నటువంటి తరుణంలో మా దగ్గర పనిచేసేటటువంటి కింది స్థాయి ఉద్యోగుల బాగోగులు చూసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఈ మొట్టమొదటి కార్యక్రమంగా ప్రెస్ క్లబ్ వారిని నేను కోరినటువంటి ఈ మెడికల్ క్యాంప్ ఉద్దేశం ఏంటంటే, మండల స్థాయిలో ఉండేటువంటి మా దగ్గర పనిచేసినటువంటి కింది స్థాయి సిబ్బందిని అందరినీ కూడా పూర్తి ఆరోగ్యవంతులను చేసి వాళ్ళ దగ్గర నుంచి మ్యాక్సిమం పనిని రాబట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా మేము ఈ మెడికల్ క్యాంప్ని ఇన్సిస్ట్ చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ప్రెస్ క్లబ్ వారికి, అదేవిధంగా అపోలో వారు, ప్రెస్ క్లబ్ వారు, మేము అడిగిన వెంటనే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ మండలంలో ఉండేటువంటి ఉద్యోగులందరి ఆరోగ్యాల బాగోగుల్ని చూసుకునేందుకు మొదటి అడుగు పడిందని నేను అనుకుంటూ, ఈ కార్యక్రమం ఇంతటితో ఆగకుండా అనతి కాలంలోనే అన్ని మండలాల ప్రెస్ క్లబ్లకి సమాచారం చేరవేసి అన్ని మండలాల్లో ఉండేటువంటి ఉద్యోగస్తులకి అందరికీ కూడా ఆరోగ్యాన్ని చూసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమము బాగా సక్సెస్ అయినందుకు నేను చాలా సంతోషిస్తూ, జిల్లా స్థాయిలో ఉద్యోగస్తుల యొక్క లీడర్గా, నాయకుడిగా కోరుకునేది ఏంటంటే, ఇట్లాంటి కార్యక్రమం కలెక్టర్ గారి, జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా కలెక్టర్ గారి కార్యాలయంలోనే ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తాము. దీనికి అపోలో వారికి మీ అందరి తరఫున మొట్టమొదటిగా అప్లికేషన్ పెట్టుకుంటున్నాం, అదేవిధంగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమం మండల స్థాయిలో జరిగింది. దీన్ని జిల్లా స్థాయి వరకు తీసుకుపోయి జిల్లా స్థాయిలో కూడా రెవెన్యూ ఉద్యోగస్తులకు కాకుండా అన్ని శాఖల ఉద్యోగస్తులకు అందరికీ కూడా ఒకరోజు మెడికల్ క్యాంప్ పెట్టి ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆధ్వర్యంలో ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించినందుకు అందరికీ ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ కూడా నా థ్యాంక్స్ తెలియజేస్తూ ఉంటాను. అలాగే అరగొండ అపోలో యాజమాన్యం వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు అలాగే మన తహసీల్దార్ గారికి, మన తవణంపల్లి ఎస్ఐ గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. వీళ్ళందరూ భాగస్వామ్యంతో ఈ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉచిత మెగా క్యాంప్కు విచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. మేము తహసీల్దార్ గారు కూడా నేను అందరికీ వాయిస్ మెసేజ్ పెట్టడం జరిగింది. ఈ మెగా క్యాంపులో అందరూ పాల్గొని ఆరోగ్యవంతులు కావాలనేసి తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ థ్యాంక్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.